ఓకే. సరే ఇప్పుడు మీ 21st సెంచరీ ఇది కోచింగ్ అకాడమీలో సార్ అంటే ఈ ఇంటర్వ్యూస్‌కి సెపరేట్ ఫోకస్ ఉన్నట్టుంది. అంటే హౌ టు గో అండ్ ఫేస్ ఇప్పటివరకు రిటర్న్ ఒకటి. సో అల్టిమేట్‌గా యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ లెవెల్ కదా సార్. సో అక్కడ మిమ్మల్ని ఎప్పుడైనా డిసప్పాయింట్ చేసిండా? ఆ కోచింగ్ ఫ్యాక్టర్‌లో ఈయన ఇక్కడ ఈ తప్పులు చేయొచ్చు అట్లా ఏమన్నా అనిపించిందా? డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు ఫీల్ అవ్వం. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ కదా. సో అతను ఏజ్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి, ఎక్స్పోజర్ని బట్టి మనిషి ఆలోచన విధానం క్రమంగా మారుతూ ఉంటుంది. సో ఆ ఎక్స్పోజర్ కోషెంట్ మనం పెంచగలిగితే వాళ్ళు కొంచెం స్టేబుల్గా, కన్సిస్టెంట్గా, కాన్ఫిడెంట్గా, హంబుల్గా ఈ రెండు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళచ్చు. అవి మనం ట్రైన్ చేసేది ఒక లెర్నింగ్ ఏజ్లో ఉన్న స్టూడెంట్ని కాబట్టి మనము ఏ నెగిటివ్ నోషన్స్ ఇవ్వం. వాళ్ళకి ఎలా పాజిటివ్గా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే ఒక ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఎవరు డిస్కరేజ్ చేయరు, డిమోటివేట్ చేయరు. ఇంటర్వ్యూ ఈజ్ నాట్ ఏ పర్పసివ్ కన్వర్సేషన్. ఇంటర్వ్యూ ఈజ్ జస్ట్ ఏ పర్పసివ్ కన్వర్సేషన్, నాట్ అన్ ఎంక్వైరీ. సో ఆ కన్వర్జేషన్ని పర్పసివ్ అంటే నువ్వు ఏ పర్పస్తో వచ్చు, దాని ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి, ఆ కార్యకారణ సంబంధ హేతువులపైన చర్చ జరగాలి. భాస్కర్ ఇప్పుడు నువ్వు తాండాలో ఒక 3 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళిన స్థాయి నుంచి ఒక యూనిఫామ్ ఆఫీసర్ ఇప్పుడు నువ్వు యువర్ ఏ యూనిఫామ్ ఆఫీసర్. నువ్వు ఇప్పుడు నీ యొక్క డ్యూటీస్పై నీకు ఎట్లాంటి అవగాహన ఉంది? నీ డ్యూటీస్ ఎట్లా వస్తే నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు? దాని గురించి ఆలోచించావు? ఇప్పుడు మోస్ట్లీ నేను ఇచ్చిన ప్రిఫరెన్స్ ప్రకారంగా ప్లస్ ర్యాంక్ 58 ర్యాంక్. సో ఇది కన్సిడర్ చేస్తే డెఫినెట్లీ ఐటీబీపీ వస్తుంది సార్. ఇండియా టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ వస్తుంది కాబట్టి ఇండియా టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సిఎస్ఎఫ్ అనేది ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తారు జనరల్ గా, ఫస్ట్ ప్రియారిటీ చాలా మంది అదే ఇస్తారు. ఐటీబీ తర్వాత ఈ ఎస్ఎస్బి వాటికి లాస్ట్కి వెళ్తారు, ఎందుకంటే బోర్డర్ లో వర్క్ చేయాలి. కానీ తను ఫస్ట్ ఐటీబీపీకి ఇచ్చాడు, విచ్ ఇస్ యూనిక్ యాక్చువల్. సౌత్ ఇండియా నుంచి ఐటీబీపీ ఇచ్చి అంటే మోస్ట్లీ ఇవ్వరు, నేను ఒక్కడినే ఇచ్చా. ఇంకోటి మేము మెడికల్ వెళ్ళినప్పుడు కూడా నేను ఒక్కడినే ఐటీబీపీ ప్రిఫరెన్స్ ఇచ్చింది ఎవరు ఇక్కడ అడిగితే నేను ఒక్కనే హ్యాండ్ రైజ్ చేసా. మౌంటైనరింగ్ ఉండడం వల్ల, మౌంటైనరింగ్ ఉంది కాబట్టి దాని వైపే వెళ్ళాలా. ఇంకోటి మా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు సార్ ఏమన్నారంటే అందరూ సేఫ్టీ కోసం థింక్ చేస్తే ఎవరు సెక్యూరిటీ కోసం థింక్ చేసేది అని చెప్పి ఒక డైలాగ్ వేశారు అనమాట. ఓకే, అంటే అందరు ఇప్పుడు సిఐఎస్ఎఫ్ ఎందుకు తీసుకుంటారంటే సేఫ్టీ కోసం, మామూలుగా సేఫ్ ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు మనం చూస్ చేసేది సిఏపిఎఫ్, అంటే అందరు సేఫ్టీ కోసం థింక్ చేస్తే మళ్ళీ సెక్యూరిటీ ఎవరు థింక్ చేస్తారని చెప్పేసి అదొకటి ఉండిపోయింది అలా. సో మళ్ళీ రిస్క్ తీసుకుంటేనే బెటర్ కదా అని చెప్పేసి ఐటీబీపీ ఇచ్చారు. సేఫ్ గా ఇది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే కొంచెం పవర్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఈ బోర్డర్ లో ఉండే రిస్క్ ఫస్ట్ మీ తాండాలో నువ్వు సెలెక్ట్ అయినప్పుడు ఎవరికి చెప్పినావు? అన్నకి చెప్పారు సార్. మీ అన్నకే చెప్పినావు? అమ్మకి చెప్పలేదా? అమ్మ దగ్గర ఫోన్ లేదు. అమ్మ దగ్గర ఫోన్ లేదు. నువ్వు అన్నకే చెప్పావు? అన్నకి చెప్పాను. అన్న ఏమన్నాడు? అన్న ఏమన్నాడు అంటే ఏం జాబ్ రా అన్నాడు. ఎక్స్ప్లెయిన్ చేసినావు అన్నకు? చెప్పా ఇలా అసిస్టెంట్ కమాండెంట్ అంటే అది చాలా దూరం ఉంటుంది, అంత దూరం వద్దు అన్నాడు. వద్దు అంత దూరం వద్దు, దగ్గరలో ఏదైనా చూడు అన్నాడు. కాదన్నా అది పెద్దది ఇట్లా చెప్పా, డిఎస్పీకి ఈక్వల్ అంటే కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా వద్దు అన్నాడు. మళ్ళీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చింది. చేసా, కాదు రిస్క్ ఏముండదు అంటే మన మీద డిపెండ్ ఉంటుంది అంట, మనం సేఫ్గా ఉండాలి, మనతో పాటు మనం మన బెటాలియన్ మొత్తం సేఫ్ ఉంచొచ్చు అలా అంటే ఇప్పుడు మెల్లమెల్లగా యాక్సెప్ట్ చేస్తున్నాడు. డైరెక్ట్ వద్దనేసాడు. వచ్చిందా సరే వద్దులే అన్న. అమ్మకి డైరెక్ట్ చెప్పలేదు, అన్న వాళ్ళే చెప్పారు. అమ్మకి మళ్ళీ నేను కిలిమినర్ వెళ్ళేటప్పుడు కూడా ఇదే జరిగింది, అంటే వాళ్ళకు రాపించుకుంటారు కదా అంటే. సో అలా జరిగినప్పుడు అప్పుడు కూడా మమ్మీకి నేను ఏం చెప్పా అంటే ఇన్ని డేస్ నేను ట్రైనింగ్ తీసుకున్నా సరే నేనేం చెప్పా అంటే రన్నింగ్ లో ఉన్నా అని చెప్పా, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పా. ఇలా సడన్ గా మౌంటైనరింగ్ చెప్పేసరికి రిస్క్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, వెళ్ళేది మౌంటైనరింగ్ కి. వెళ్ళేటప్పుడు ఏడ్చింది. సేమ్ అలానే ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసే స్టేజ్ లో ఉంది. సో నేను చేసా అన్న వాళ్ళకి చెప్పేసా, ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అట్లా మన బాగానే ఉంటాడు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇంకా నడుస్తుంది. అక్కలు అన్నావు అది ఇద్దరు, నీకు అక్కలు ఎట్లా చూస్తున్నారు నీ సక్సెస్ ని? వాళ్ళ పిల్లలు, మీ బావలు? అక్క వాళ్ళు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఇద్దరు అక్క వాళ్ళ దగ్గర నేను పెరిగా కాబట్టి వాళ్ళు ఈక్వల్ టు మదర్ ఉంటారు అనమాట. ఈక్వల్ టు మదర్ ఉంటారు. అక్క వాళ్ళు ఇక వచ్చి హక్ చేసుకున్నారు, బాగుంది. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఎక్కడున్నా సరే మంత్లీ ఒకసారి వచ్చి వెళ్ళు అని అంటారు. ఏదైనా పాట వచ్చా మీ సెలబ్రేషన్ లంబడి తాండ పాట నువ్వు పాడుకున్నావా? మనసులో నీకు వచ్చిందని తెలియగానే ఒకటి పాడు మాకు కూడా. అంటే పాటలే తెలుసా కానీ మాకు డ్యాన్స్ చేస్తారు, మాకు ట్రెడిషనల్ డ్యాన్స్ ఉంటుంది. అంటే అందరు ఒకే స్టెప్ వేయడము, ఒక రౌండ్ వేసి మా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని ఆ స్టెప్ వేయడం, అది బాగుంటుంది. పాటేం రాదు కానీ ట్రెడిషనల్ స్టెప్ మాత్రం వేస్తాం అందరం. మీకు ఏదో టెంపుల్ కూడా ఉంటుంది కదా, మీకు వెళ్ళావా?
మా గుడి ఉంటుంది మా విలేజ్ పడుతుంది కదా. తాండాకు సంబంధించి అదే మా తండకి జస్ట్ ఒక జెండా ఉంది, ఇంకా గుడి లేదు, గుడి కట్టియాలి. గుడి కూడా లేదు మీ తాండా? గుడి లేదు, కట్టిస్తున్నావు. కట్టియాలి సార్. నువ్వు ఇంకేమేమి ప్లాన్ చేస్తున్నావు మీ తాండాలో? ఒక స్కూల్ రావాలని, లేకపోతే ఎందుకంటే అక్కడ యూత్ చాలా మందికి నువ్వు ఒక ఇన్స్పిరేషన్. అదే సార్. నీ ప్లాన్స్ ఏంటి అక్కడున్న అన్ఎంప్లాయిడ్ యూత్కే కానీ, లేకపోతే ఇప్పుడు అక్కడ చదువుకొని అవకాశాలు లేక అంత దూరం ఎవరు పోతారు వదిలేసే వాళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద ఇన్స్పిరేషన్, వాళ్ళకి ఏమైనా చేయాలని ఉందని? ఇది ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ నాకు యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అడిగారు సార్ ఈసారి. ఇదే సేమ్ క్వశ్చన్. సపోజ్ యూఆర్ అన్ అసిస్టెంట్ కమాండెంట్, వాట్ విల్ యూ డూ ఫర్ యువర్ విలేజ్ అని అడిగారు. ఇదే ఎగ్జాక్ట్లీ క్వశ్చన్. సో నేను దానికి ఏం చెప్పానంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేసా. సపోజ్ ఒక బాబు పుడితే ఫస్ట్ పుట్టగానే హెల్త్ బాగుండాలి. సో ఫస్ట్ మా దగ్గరలో మా హాస్పిటల్ ఉంటుంది కదా సార్. సో హాస్పిటల్లో ఒక డాక్టర్ బెస్ట్ డాక్టర్ ఉండేటట్టు, అంటే ఐ కాన్ డూ బట్ ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టు, అంటే ఎవరైనా అడిగి రిక్వెస్ట్ చేసి చేపిస్తాను. లేదు, తాండాలో లేదు. ప్రైమరీ సెంటర్ కోసం విలేజ్కి వెళ్ళాలి, 3 kilometers వెళ్ళాలి. 3 kilometers వెళ్ళాలి. సో అది ఫస్ట్ నేను హెల్త్ నుంచి ఫస్ట్ బేబీ పుట్టగానే హెల్త్ కావాలి, కానీ హెల్త్ కావాలంటే ఫస్ట్ డాక్టర్ ఉండాలి. సో ఫస్ట్ హెల్త్ నుంచి స్టార్ట్ చేసా. అంటే ఫస్ట్ నేను బేసిక్ హెల్త్ ఎమ్యూనిటీస్ ఉంటే చూస్తాను మేడం అని చెప్పా. దెన్ మాకు హాస్పిటల్ దూరం ఉంది కాబట్టి ఇలా అని చెప్పా. మా తండ్రికి హాస్పిటల్ దూరం ఉంది కాబట్టి ఫస్ట్ రోడ్ అంత బాగాలేదు, రోడ్ మొత్తం ఇప్పుడు వేసారు, ఆ రోడ్ కూడా పగిలిపోతుంది. సో మంచి కనెక్టివిటీ ఉండేటట్టు చూస్తా. అండ్ మా దగ్గర పవర్ అంతా కరెక్ట్ ఉండదు సార్. అంటే కొంచెం పెద్ద వర్షం పడితే కరెంట్ వెళ్ళిపోతుంది, పవర్ కట్ అవుతుంది. సో పవర్ కట్ అయినప్పుడు ఏమవుతుందంటే పురుగు, అంటే లైక్ పాములు రావడం, పురుగు అది చాలా కామన్ అవుతుంది. సో అదేం చేస్తా అంటే ఒక స్టేబుల్ గా కరెంట్ ఉండేటట్టు అయితే జనరేటర్ పెట్టేయడమా, ఆర్ఎల్స్ లేకపోతే మా వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తాను, సోలార్ లైట్లు ఉంటాయి అలాంటిది ఇంట్రొడ్యూస్ చేస్తా అని చెప్పా. సో ఇక్కడ ఇది అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ ఒక బాబు కొంచెం పెద్దగా అయిన తర్వాత చదువుకోవాలి కాబట్టి మా దగ్గర స్కూల్ ఉంది, బట్ స్కూల్ కి ఎవరు టీచర్ లేరు. గవర్నమెంట్ స్కూల్ ఉందా? ఉంది, మా సైడ్ తండాలో ఉంది. మాకు 2 తండాలు ఉంటాయి. ఒక 1 kilometer అలా దూరం ఉంటుంది. సో సైడ్ తండలో మా పిల్లలు అంటే సైడ్ తండకి వెళ్ళాలి, కానీ అక్కడ స్కూల్లో టీచర్ లేరు. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే ఆ స్కూల్కి కొంచెం రినోవేషన్స్ అలాంటివి పెట్టించి మంచి బోర్డు పెట్టించి, సో ఫస్ట్ బేసిక్ స్కూల్ అక్కడ ఆ తండలో స్కూల్, అది కూడా నేను వెళ్ళలేదు ఆ స్కూల్కి. అప్పుడు ఆ స్కూల్ అసలు ఇదే అయితే లైక్ దానికి టీచర్ లేరు, అలానే డైరెక్ట్ మేము విలేజ్కి వెళ్ళేటోళ్ళం. సో ఇప్పుడు ఆ స్కూల్ ఫస్ట్ ఆ స్కూల్ మంచి రినోవేట్ చేయించి అక్కడ చదివిస్తామని చెప్పాం, అలా చెప్పా. దెన్ ఆఫ్టర్ ఇక ఇలా ఎడ్యుకేషన్కి వచ్చేసి హెల్త్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ మా వాళ్ళందరికీ నేనే ఇఫ్ పాసిబుల్ నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళకి ఏమేమి చదవాలి ఏమేమి చదివించి నేను చెప్తాను చెప్పా. తర్వాత మా వాళ్ళందరికీ మా ఇది ఉంటుంది కదా, మా తండ వాళ్ళందరి కోసం తాగడానికి వాటర్ లేదు. అంటే మా తండలో ఏంటంటే ఆల్మోస్ట్ చాలా మందికి కిడ్నీ స్టోన్స్ ఇష్యూ ఉంది. మా 7 ఇళ్ళు ఉంటాయి, వాటర్ ప్రాబ్లం ఉంది. సో ఫస్ట్ వాటర్ కోసం అని చెప్పేసి ఆ ట్యాంక్ కట్టించి దాని కింద ఒక చిన్న ప్యూరిఫైర్ పెట్టిస్తాం మేడం అని చెప్తే, సో ఏం చేస్తామంటే మీ విలేజ్ని సూపర్ విలేజ్లో మార్చుకోవాలనుకుంటున్నాం అంటే, సూపర్ విలేజ్ కాదు మేము లివబుల్ విలేజ్లో మార్చుకుంటా అని చెప్తే ఓకే డన్ నైస్ అని చెప్పారు.